ఆది మానవులు ఇక ఎపిసోడ్ అంటే పార్ట్ 3 ఇదే ఫైనల్ స్టోరీ. అసలు మనం తెలుసుకోబోతున్నాం ఆది మానవులు ఇవి జస్ట్ కల్పితాలే తప్ప ఎవరిని ఉద్దేశించి కాదు. అలాగే మనం ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఇక ఆది మానవుల పార్ట్ 3. గుహల్లో జీవించిన ఒక చిన్న జీవి ఈరోజు ప్రపంచాన్ని మార్చే స్థాయికి ఎలా వచ్చాడు? అదే మనిషి కథలో చివరి భాగం. మనిషి అభివృద్ధి ఒక రోజులో జరగలేదు, లక్షల సంవత్సరాల పాటు జరిగిన ఒక నెమ్మదిగా మార్పు. ఈ మార్పుని శాస్త్రవేత్తలు ఎవల్యూషన్ అని పిలుస్తారు. ఈ అభివృద్ధి వెనుక ఉన్న గొప్ప సూత్రాన్ని వివరించిన వ్యక్తి అతడే చార్లెస్ డార్విన్. ఆయన చెప్పిన న్యాచురల్ సెలెక్షన్ ప్రకారం ప్రకృతిలో బలమైన వాళ్ళు మాత్రమే జీవిస్తారు, పరిస్థితులకు సరిపోయే వాళ్ళు మాత్రమే ముందుకు సాగుతారు. ఒకసారి ఊహించండి, చలితో కప్పబడిన ప్రపంచం, గాలి కూడా మంచుగా మారిపోయిన సమయం. దాన్ని మనం ఐస్ ఏజ్ అంటాము. ఈ సమయంలో చాలా జీవులు అంతరించిపోయాయి, బలహీనమైన వాళ్ళు నిలబడలేకపోయారు. కానీ మనిషి మాత్రం ఆలోచించాడు, మార్పు చేసుకున్నాడు, అగ్ని వాడాడు, జంతువుల చర్మంతో దుస్తులు తయారు చేసుకున్నాడు, మరియు గుంపులుగా జీవించడం నేర్చుకున్నాడు. ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం జరిగింది. మనిషి శరీరం కంటే అతని మెదడు ఎక్కువ శక్తివంతమైంది. ఇతర జంతువులలా కాకుండా మనిషి ఆలోచించగలిగాడు, ప్లాన్ చేసుకోగలిగాడు, భవిష్యత్తును ఊహించగలిగాడు. మన శరీరంలో దాగి ఉన్న మరో గొప్ప రహస్యం డిఎన్ఏ. దాన్నే మనం డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అని అంటాం. ఈ చిన్న చిన్న కణాల్లోనే మన రూపం, మన లక్షణాలు, మన తెలివి అన్నీ దాగి ఉంటాయి. శాస్త్రవేత్తలు చెబుతున్న ఒక ఆశ్చర్యకరమైన నిజం, మన డిఎన్ఏ కోతులతో చాలా దగ్గరగా ఉంటుంది. అంటే మనిషి ప్రకృతిలోని ఇతర జీవులతో సంబంధం ఉన్న జీవి. కాలం మారింది, మనిషి అడవుల నుంచి బయటకు వచ్చాడు, నదుల దగ్గర నివసించడం ప్రారంభించాడు. అక్కడ నేల సారవంతంగా ఉండేది, నీరు అందుబాటులో ఉండేది. ఇలా ప్రపంచంలో మొదటి నాగరికతలు ఏర్పడ్డాయి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, మెసోపోటమియా, యాన్షియంట్ ఈజిప్ట్. ఈ నాగరికతలు మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. ఇక్కడ నుంచి మనిషి కొత్త కొత్త ఆవిష్కరణలు చేశాడు. చక్రాన్ని కనుగొన్నాడు, లోహాలతో పరికరాలు తయారు చేశాడు, రాయడం నేర్చుకున్నాడు. రాయడం ద్వారా మనిషి తన జ్ఞానాన్ని భవిష్యత్తుకు ఇచ్చాడు. ఇది చరిత్రకు పునాది అయ్యింది. కానీ అభివృద్ధి ఉన్న చోట పోటీ కూడా వచ్చింది. రాజ్యాలు ఏర్పడ్డాయి, రాజులు వచ్చారు, యుద్ధాలు మొదలయ్యాయి. మనిషి జీవించడానికి మాత్రమే కాకుండా ఆధిపత్యం కోసం కూడా పోరాడడం ప్రారంభించాడు. కాలం గడిచింది, మనిషి ఇంకా అభివృద్ధి చెందాడు. ఇప్పుడైనా పట్టణాలు నిర్మించాడు, సాంకేతికతను అభివృద్ధి చేశాడు, ఇంటర్నెట్ సృష్టించాడు. ఒకప్పుడు గుహల్లో జీవించిన మనిషి ఈరోజు చంద్రుడి మీద అడుగుపెట్టాడు. ఇప్పుడు అంతరిక్షాన్ని కూడా అన్వేషిస్తున్నాడు. అడవి నుండి అంతరిక్షం వరకు వచ్చిన ఈ ప్రయాణం ఒక అద్భుతం కంటే తక్కువ కాదు. మనిషి కథ ఇక్కడితో ముగియదు, ఇది ఇంకా కొనసాగుతుంది, ప్రతిరోజు ప్రతి ఆవిష్కరణతో. మీరు ఈ గొప్ప కథలో ఒక భాగం. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఎలాంటి కామెంట్స్ కాకుండా మంచి కామెంట్స్తో, అలాగే ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటూ ఇక మరి నేను ఏమైనా మిస్ చేసి ఉంటే మీరు సజెస్ట్ చేయొచ్చు. దయచేసి ఇది ఎవరి అపోహకు కాదు, ఇది ఇన్ఫర్మేటివ్ అలాగే ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ, అలాగే వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అలాగే కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. ఇక నెక్స్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం స్టే ట్యూన్డ్.